सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం 4వ అధ్యాయమైనటువంటి శారీరక బ్రాహ్మణం 4వ బ్రాహ్మణం పూర్తి చేశాం. బృహదారణ్యకోపనిషత్తులో చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. ఈరోజు ఆ 4వ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణానికి సారాంశం చెప్తాను. బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 6 అధ్యాయాలు మొదటి 4 అధ్యాయాలు వేదాంత బ్రహ్మ విచారణ గురించి చెప్పబడుతుంది. చివరి 2 అధ్యాయాలు 5, 6 అధ్యాయాలు వైదిక కర్మలు ఉపాసనల గురించి చెప్పబడుతుంది. బృహదారణ్యకం మొదలుపెట్టేటప్పుడు చెప్పాను 4 అధ్యాయాలు మాత్రమే తీసుకుంటాను అని. కారణం ఏమిటంటే ఆ 4 అధ్యాయాలలోనే ఎక్కడెక్కడైతే వేదాంతపరమైనటువంటి ముఖ్యమైనటువంటి విచారణ ఉన్నదో ఆ మంత్రాలు ఆ బ్రాహ్మణాలు మాత్రమే తీసుకుంటాను అని చెప్పాను. అవే తీసుకున్నాను. ఏం తీసుకున్నాము అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. 1వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం మాత్రం చూసాం. దాన్ని పురుష విధ బ్రాహ్మణం అంటారు. చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. మొదటి అధ్యాయం బృహదారణ్యకంలో మొదటి అధ్యాయం 4వ బ్రాహ్మణం. బ్రాహ్మణం అంటే భాగము అని అర్థం. ఇక్కడ ఒక్క బ్రాహ్మణం మాత్రం చూసాం. అది 4వ బ్రాహ్మణం, పురుష విధ బ్రాహ్మణం. 2వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. అన్నీ చూసాం, అన్నీ చదివాం, అన్ని బ్రాహ్మణాలు పూర్తి చేశాం. 2వ అధ్యాయం 6 బ్రాహ్మణాలు చూసాం. 3వ అధ్యాయంలో 9 బ్రాహ్మణాలు ఉన్నాయి. 9 బ్రాహ్మణాలు కూడా 9 భాగాలు చదివాం. తర్వాత 4వ అధ్యాయంలో 6 బ్రాహ్మణాలు ఉన్నాయి. అందులో 1 నుంచి 4 బ్రాహ్మణాలు మాత్రం చూసాం. ఇప్పుడు ఈరోజు ఈ 4వ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణానికి సారాంశం 3వ బ్రాహ్మణం నుంచి పొడిగించి విస్తరించి చెప్పబడింది. అంటే 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం స్వయం జ్యోతి బ్రాహ్మణం అని. ఆ స్వయం జ్యోతి బ్రాహ్మణంలో చెప్పినటువంటి విషయాన్ని పొడిగించి అంటే కంటిన్యూటీ కోసం నెక్స్ట్ అంటే 4వ బ్రాహ్మణంలో శారీరక బ్రాహ్మణంలో కూడా విస్తారంగా చెప్పబడింది. కనుక 3వ బ్రాహ్మణం స్వయం జ్యోతి బ్రాహ్మణం, 4వ బ్రాహ్మణం శారీరక బ్రాహ్మణం, ఈ 2 కూడా ఏమి విషయాలు మనకు చెప్పాయి అంటే ఈ 4వ బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుల వారిని జనకుడు ప్రశ్నిస్తాడు. ఇది యాజ్ఞవల్క్య జనక సంవాదం. అక్కడ జనక మహారాజు కొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఒక ప్రశ్న ఏంటంటే, ఆత్మ చైతన్యం ద్వారా మనం అన్నీ తెలుసుకుంటాము జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. కానీ మనిషి మరణించినప్పుడు ఏ వ్యవహారము చేయలేడు. ఏమిటి ఈ ఆత్మస్వరూపం అని అడుగుతాడు జనకుడు యాజ్ఞవల్కుణ్ణి.
ఆ ప్రశ్న 4వ అధ్యాయం 3వ బ్రాహ్మణం అంటే స్వయం జ్యోతి బ్రాహ్మణం 7వ మంత్రంలో ప్రశ్నిస్తాడు. కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి అనే ప్రశ్న. ఈ ఆత్మ దాని స్వరూపం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు సమాధానం చెప్తారు. ఆ 3వ బ్రాహ్మణం నుంచి ఈ 4వ బ్రాహ్మణం వరకు ఆ యొక్క సమాధానం మనం చూసాం. ఆత్మ చైతన్యం అది సర్వగతం, అంతటా ఉంటుంది. యాజ్ఞవల్కులు వారు ఏం చెప్పారంటే అది చెప్తున్నాను తిరిగి సారాంశంగా. అంతటా వ్యాపించి ఉండే ఆత్మ చిత్ చైతన్యం, చిత్ లేక చైతన్యం, దాన్నే పరమ ఆత్మ అంటాం. పరమ ఆత్మ అది ఏకం, ఏకసార నిత్య సత్య అద్వైత ఆత్మ అన్నారు. అది ఒక్కటే అద్వైతం, 2 ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ, అదే పరమాత్మ. ఆ పరమాత్మ చైతన్యం మనస్సులలో, అన్ని మనస్సులలో ప్రతిబింబిస్తుంది. ఎలాగైతే అద్దంలో అనేక అద్దాలు ఉంటాయి, అన్ని అద్దాలలో మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు అద్దాల మేడ అని ఉంటుంది. ఆ అద్దాల మేడలోకి వెళ్ళినప్పుడు అనేక అద్దాలు ఉంటాయి. పైన అద్దాలు ఉంటాయి, కుడివైపు ఎడం వైపు ముందు వెనక అన్ని అద్దాలే ఉంటాయి. ఎన్ని అద్దాలు ఉంటాయో అన్ని అద్దాలలో ఈ యొక్క ముఖం, ప్రతిబింబ ముఖం ప్రతిఫలిస్తుంది. 1000 అద్దాలుంటే 1000 అద్దాలు 1000 ప్రతిబింబ ముఖాలు కనపడతాయి. అందుకే అద్దాల మేడలోకి వెళితే అందరికీ ఆనందం. తన స్వరూపం ఒక్క ముఖం ఇన్ని ముఖాలుగా కనపడుతోందని చెప్పి అందరం ఆనందంగా సంతోషంగా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనస్సులన్నీ కూడా అద్దాలు లాంటివి. అటువంటి అద్దం లాంటి మనస్సుల యందు ఈ ఆత్మ చైతన్యం ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించినప్పుడు చిదాభాసగా ఏర్పడుతుంది. దానికి ప్రతిబింబ చైతన్యం అంటాం మనం. ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్. చూడండి, తెలుగులో చెప్పుకొని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్పుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే మనమంతా తెలుగు పదాలు కొన్ని మర్చిపోయి ఉంటాం. అందుకని అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా చెప్పాల్సి వస్తున్నది. ప్రతిబింబం, బింబం యొక్క ప్రతి అంటే దాని యొక్క రూపం కనపడుతుంది. మనస్సులో, అద్దం లాంటి మనస్సులో ప్రతిబింబ చైతన్యం ఏర్పడుతుంది. అది ఇంగ్లీష్లో రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అంటాం. ఈ యొక్క ప్రతిబింబ చైతన్యానికి, బింబ చైతన్యానికి ఏమిటి మార్పు, తేడా అంటే బింబ చైతన్యం ఒక్కటే. ఎలాగైతే మన ముఖం ఒక్కటే, మెడ మీద ఉన్న ముఖం ఒక్కటే, కానీ అద్దాల్లో చూసే ముఖాలు అనేకం. అదేవిధంగా ఇక్కడ బింబ చైతన్యం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, కానీ చిదాభాసాలు ఎన్నెన్ని శరీరాల్లో ఎన్ని మనసులు ఉంటాయో అన్ని మనసులలో అన్ని ప్రతిబింబ ఆత్మలు కనపడతాయి. వాటిని చిదాభాసం అన్నారు. చిత్తు యొక్క ఆభాసము, దాని యొక్క ప్రతిబింబము చిదాభాసము. ఈ చిదాభాసానికి మరొక పేరు జీవాత్మ అని పేరు. ఈ యొక్క బింబాత్మ యొక్క ప్రతిబింబమే చిదాభాసని, జీవాత్మని పిలువబడుతోంది. ఇది ఒక్కటైతే అవి అనేకం. ఎందుకనంటే మనసులు అనేకం కనుక ప్రతిబింబాలు కూడా అనేకం, చిదాభాసలు కూడా అనేకం, జీవాత్మలు అనేకం. ఇది మొదటి భేదం. రెండవ భేదం ఏంటంటే బింబ ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. దాని ఒక్క చోటు మాత్రమే లొకేషన్ ఉండదు. దానికి అంతటా ఉండడం వలన అన్లొకేటెడ్ అంటారు. అన్లొకేటెడ్ అంటే ఏమిటి? దానికి ఒకే ఒక స్థానంలో ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో లేకపోతే మరొక చోట ఉంటుందని కాదు, అంతటా ఉంటుంది అది బింబ చైతన్యం.
కానీ ఈ ప్రతిబింబ చైతన్యం ఎక్కడెక్కడ ఏ శరీరంలో మనస్సులు ఉంటే ఆ ఆ మనస్సుల్లో ప్రతిఫలిస్తుంది. కనుక దానికి లొకేషన్ ఉంటుంది. ఆ శరీరము మనస్సు ఒక లొకేషన్, దానికి ఆ చోటు అంటాం దాన్ని. అది భేదం. ఇది అంతటా ఉంటుంది బింబ చైతన్యం, అది ఒక చోట మాత్రమే, ఆ మనసున్న చోట మాత్రమే ఉంటుంది. మూడవ భేదం ఏంటంటే ఈ యొక్క బింబ చైతన్యాన్ని పరమాత్మ అంటాం, ఈ ప్రతిబింబ చైతన్యాన్ని జీవాత్మ అంటాం. ఇది భేదం. పేరు భేదం ఉంది, వ్యాప్తిలో భేదం ఉన్నది. ఒక్కటైతే మిగతా అన్ని అనేకం జీవాత్మలు. తర్వాత ఈ ప్రతి ప్రాణిలో ఈ మనస్సు ఉంటుంది, ఆ మనస్సులో ప్రతిబింబ చైతన్యం ఉంటుంది. ముఖ్యంగా మనిషి అనే ప్రాణిలో, ఈ మనిషి అనే ప్రాణికి ఏమిటి విశిష్టత అంటే అన్ని ప్రాణుల కంటే కూడా ఈ మనిషి అనే ప్రాణి అంటే మనం ఈ జీవితం మరణించిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి మనం మరలా వేరే శరీరాన్ని తీసుకుంటాం. అది ఈ శరీరం మరణించిన తర్వాత మరలా వేరే శరీరాన్ని తీసుకుంటాం. అది పునరపి జననం పునరపి మరణం అనేటటువంటిది మనిషి అనే ప్రాణికి ప్రత్యేకత. అది ఆ విషయం మనం అక్కడ గమనించాలి. మిగతా ప్రాణులకు ప్రయాణించడం రావడం ఇవన్నీ కూడా మనం అంతగా శాస్త్రంలో వివరించలేదు. మనకు మనిషిని గురించి మాత్రమే చెప్పబడుతోంది. ఈ ప్రయాణించే జీవాత్మ మరణం తర్వాత మరల శరీరాన్ని తీసుకోవడం కోసం ఈ శరీరం వదిలిపెట్టి ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణించేటప్పుడు అలసి విసిగి వేసారిపోతాడు జీవాత్మ. ఎంతకాలం ఈ శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణించడం అని తన సొంత ఇంటికి ఎలాగైతే పక్షి ఎగిరి 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 అక్కడ ఇక్కడ అలసిపోతుంది, అలసి ఎక్కడన్నా చోటు దొరుకుతుందా నిలవడానికి అని చెప్పి ఎదురు చూస్తుంది. అది దొరికినప్పుడు ఆనందంగా అక్కడ ఉంటుంది, దాని గూడు కానీ చెట్టు కానీ ఏదో ఒక స్థానం. అలాగే ఈ జీవుడు కూడా ఈ శరీరాలలో ప్రవేశించి మరణించి మరలా ప్రవేశించి మరణించి ప్రయాణించి అలసి సొలసిపోయి తన గూటికి చేరాలని కోరుకుంటాడు. తన గూడు అంటే ఏమిటి? ఈ ప్రతిబింబ చైతన్యమైనటువంటి జీవాత్మ తాను పరమాత్మనని తెలుసుకునే వరకు అది తన గూడు, తన స్వరూపం తెలుసుకునే వరకు ఆ జీవాత్మకు శాంతి సౌఖ్యం ఉండదు. శాంతి సౌఖ్యం ఉండదు అంటే పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి శాంతి సౌఖ్యం ఉండదు. తాత్కాలికమైన శాంతి ఉంటుంది, తాత్కాలికమైన సుఖం ఉంటుంది, కానీ ఆ సుఖం కూడా పోతుందేమో అని భయంతోనే ఉంటాడు. కనుక తన గూటికి చేరడం అంటే ఏమిటి? తన ఆత్మస్వరూపాన్ని చిత్స్వరూపాన్ని తెలుసుకోవడం. ప్రతిబింబ ఆత్మని నేను, చిత్ చైతన్యమైనది నా స్వరూపం, ఇది ప్రతిబింబ చిదాభాష జీవాత్మ అనేది నా స్వరూపం కాదు, ఇది నా యొక్క ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకుంటాడు. జ్ఞానం వలన శాస్త్ర గురువు ద్వారా తెలుసుకుంటాడు. తెలుసుకోకపోతే సంసారి అవుతాడు, తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. ఇప్పుడు యాజ్ఞవల్కుల వారు జనకుడికి చెప్తున్నాడు, జ్ఞాని ఏ విధంగా మోక్ష గతిని పొందుతాడు, సంసారి అజ్ఞాని జీవాత్మ ఏ విధంగా సంసార గతి ప్రయాణిస్తాడు. ఆయా రెండు విధాలుగా ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. రెండు ఉదాహరణలు ఉపనిషత్తు ఇస్తుంది ఇందులో. సంసార గతికి ఒక ఉదాహరణ, మోక్ష గతికి మరొక ఉదాహరణ. సంసార గతికి అంటే జీవుడు అజ్ఞాని, అంటే వేదాంతం చదవకుండా అజ్ఞానంలోనే ఉంటూ ఆ అజ్ఞానిగానే జీవిస్తూ చనిపోతే ఎలా ప్రయాణిస్తాడు? గతి అంటే ప్రయాణం, సంసార గతి. దానికి ఉదాహరణ ఏమిటి? స్వప్న దృష్టాంతం, కళ. ఆ కళ దృష్టాంతం సంసారికి ఉదాహరణం. కళలో మనం ఇంకొక శరీరాన్ని తీసుకుంటాం, ఇంకొక లోకాన్ని చూస్తాం. అంటే ఈ యొక్క శరీరాన్ని నిద్రపోతున్నప్పుడు మరొక శరీరంలో ప్రవేశించి మరొక వస్తువులన్నీ, మరొక స్వప్న ప్రపంచాన్ని చూస్తాం. అదేవిధంగా ఈ జీవాత్మ కూడా మరణించిన తర్వాత మరొక శరీరాన్ని తీసుకుంటాడు, మరొక ప్రపంచంలో జీవిస్తాడు. అది
పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవ స్వపితి ప్రబుద్ధ స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై అని కైవల్యోపనిషత్తులో చూసాం మనం. ఇది స్వప్న దృష్టాంతం, జీవుడు ప్రయాణించడానికి ఉదాహరణ. అంటే ఎలాగైతే మేలుకున్న వ్యక్తి నిద్రపోయేటప్పుడు తను వేరే స్వప్న ప్రపంచంలో ప్రవేశిస్తాడో, అదేవిధంగా ఈ అజ్ఞాని జీవుడు, సంసారి జీవాత్మ కూడా మరణించిన తర్వాత మరొక శరీరాన్ని తీసుకుంటాడు, వేరే వేరే లోకాలకు వెళతాడు అని చెప్పబడింది. మోక్షగతికి ఏమిటి ఉదాహరణ చెప్పిందంటే మన నిద్ర లాంటిది. ఎలాగైతే మన నిద్రపోయినప్పుడు మనం అందరం కూడా మనస్సు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మస్వరూపంలో లీనమవుతాయో, అదేవిధంగా జ్ఞాని మోక్షాన్ని పొందినప్పుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు. నిద్ర ఉదాహరణ ఇవ్వబడింది. ఎలాగైతే కలలో మనిషి వేరే స్వప్నాన్ని, ప్రపంచాన్ని చూస్తాడో, అజ్ఞాని కూడా మరొక శరీరాన్ని తీసుకుంటాడు. జ్ఞాని అయితే ఎలాగైతే నిద్రలో మనం అంత లయమైపోతామో, ఏమి తెలియని ఆనంద స్థితిలో ఉంటామో, ఆ విధంగా జ్ఞాని తనను ఆత్మగా తెలుసుకుంటాడు, పరమాత్మగా గ్రహించి అతనికి ప్రయాణం అంటూ ఉండదు అని 2 ఉదాహరణలు చెప్పబడినాయి. నిద్ర మోక్షగతికి ఉదాహరణం, స్వప్నం కళ సంసార గతికి ఉదాహరణం. ఇప్పుడు పునర్జన్మ అంటే ఏమిటి అనే విషయం మనకు చెప్పబడింది. ఇక్కడ సంసార గతి కూడా వివరించబడింది. ఎలా చెప్పబడింది అంటే 3వ బ్రాహ్మణం 4వ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఉదాహరణగా మనకు రాజుగారు ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళుతున్నప్పుడు, గ్రామాలలో రాజుగారు వస్తున్నప్పుడు ఎలాగైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. రాజుగారికి ఆ ఊరిలో వాళ్ళందరూ వచ్చి ఆహ్వానించడం, ఆయనకు అనేక బహుమతులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేస్తారు. అదేవిధంగా ఈ జీవాత్మ కూడా పుట్టినప్పుడు ఎంతోమంది ఆ జీవాత్మకు కూడా అనేక బహుమతులు, అనేక రకాలైనటువంటి ఇచ్చి ఆనందంగా, సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా మనిషి వెళ్ళేటప్పుడు, రాజుగారు వెళ్ళేటప్పుడు ఎట్లాగైతే వీడుకోలు ఇస్తారో, ఈ జీవాత్మ కూడా మరణించిన తర్వాత ఆ పరివారం, బంధువులందరూ కూడా వీడుకోలు ఇస్తారు. ఆ ఉదాహరణ చెప్పబడింది ఉపనిషత్తులో. రాజుగారి వీడుకోలు దృష్టాంతం, ఆహ్వాన దృష్టాంతం, వీడుకోలు దృష్టాంతం. మనం కూడా జీవాత్మను కూడా, అజ్ఞాని జీవాత్మను కూడా అలాగే ఆహ్వానింపబడతాయి. తల్లి గర్భంలో ప్రవేశించి తర్వాత మరణించిన తర్వాత అలాగే వీడుకోలు చేస్తారు, అందరూ కూడా పంపించేస్తారు. కానీ కోవిడ్లో అది సంభవించలేదు. అంటే కోవిడ్లో ఎవరన్నా కోవిడ్ వల్ల చనిపోతే ఏమైంది? పోయిన సంవత్సరం అంతా కూడా ఎంత సొంత బంధువులైనా, భార్య అయినా కూడా వ్యక్తి దగ్గరికి వెళ్ళలేకపోయినారు ఆ వ్యాధి వలన. అందుకని వీడుకోలు దగ్గర ఉండి చేయొచ్చు, దగ్గర లేకుండా కూడా వీడుకోలు చెప్తారు, సెండ్ ఆఫ్ అంటారు. అది కనుక ఈ చిదాభాస జీవి ఎలా ప్రయాణిస్తాడు అని చెప్పబడింది. ఎట్లా ప్రయాణిస్తాట? హృదయంలోకి, ఆ ప్రాణం హృదయంలోకి వెళుతుంది. మొదట వెళ్ళి ఇంద్రియాలన్నీ కూడా ఒకటొక్కటిగా, కళ్ళు పని చేయకపోవడం, చెవులు వినపడకపోవడం, అన్నీ తన హృదయంలోకి వెళతాయి. మనం అందుకనే మరణించే వ్యక్తి దగ్గర నిల్చున్నప్పుడు చిన్నగా ఆ వ్యక్తికి చూపు పోతుంది, చెవులు వినపడటం పోతుంది, నాలిక తడారిపోతూ ఉంటుంది, నోరు తెరవలేడు. అందుకని గుటక కూడా వేయలేరు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా వాటి స్థానాల నుంచి లోపల హృదయంలోకి వెళ్ళిపోతాయి మరణించే సమయంలో. అది కారణం అని శాస్త్రంలో చెప్పబడింది. మనకు కంటికి కనపడదు అది, కానీ శాస్త్ర ప్రమాణం ఉన్నది దానికి. అన్ని హృదయంలోకి ఏకీభావం అవుతాయి, అంటే ఒకటైపోతాయి అక్కడ. అందుకని మంత్రంలో ఏం చెప్పింది ఉపనిషత్? న జిఘ్రతి, వాసన చూడలేడు, న రసయతి, రుచి, నాలిక నోరు తెరవడం, తినడం, రసం ఉండదు. న రసయతి, న పశ్యతి, చూడలేడు. ఎవరు నేను నన్ను గుర్తుపడుతున్నావా, జానాతి మాం అని చెప్పి అడుగుతుంటారు పక్కన మనుషులు. కానీ ఆ వ్యక్తికి మాత్రం నా పశ్యతి. ఎందుకంటే ఆ ఇంద్రియం, చూసే ఇంద్రియం
హృదయంలోకి వెళ్ళిపోయింది అని అర్థం అని చెప్పి మంత్రం మనకు చెప్తుంది. కనుక జీవాత్మ ఇది అజ్ఞాని సంసారి జీవాత్మ యొక్క లయించే పద్ధతి. అదే జ్ఞాని అయితే జ్ఞాని జీవాత్మ పరమాత్మలో లయిస్తాడు. ఈ జీవాత్మ అజ్ఞాని జీవాత్మ అయితే తాత్కాలికంగా లయిస్తాడు. లయించి హృదయంలోకి వెళ్ళి మళ్ళీ శరీరాన్ని తీసుకుంటాడు. అజ్ఞానం ఉంది కదా మరి. కానీ జ్ఞాని జీవాత్మ జ్ఞానం పొందడం వలన, నేను పరమాత్మనని తెలుసుకోవడం వలన ఆయన పరమాత్మలో శాశ్వతంగా లయిస్తాడు. కనుక తాత్కాలికంగా లయిస్తాడు అజ్ఞాని జీవాత్మ హృదయంలో. కానీ జ్ఞాని జీవాత్మ హృదయంలో శాశ్వతంగా లయిస్తాడు. నేను పరమాత్మనని తెలుసుకుంటాడు. లయించడం అంటే ఏమిటి? నేను పరమాత్మనే అయి ఉన్నాను ఇంతకుముందు కూడా, భూతకాలంలో, ఇప్పుడు పరమాత్మని, ఎప్పుడు భవిష్యత్ కాలంలో కూడా పరమాత్మని తెలుసుకోవడమే లయించడం. అది అర్థం అక్కడ. కనుక జీవాత్మ అంటే ఏమిటి? సో అది ప్రయాణం. తర్వాత అసలు ఈ జీవాత్మ అంటే ఏమిటంటే సూక్ష్మ శరీరము, కారణ శరీరము, చిదాభాస, ఈ మూడు కలిపితేనే జీవాత్మ అంటాం. సూక్ష్మ శరీరం అంటే మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా, తర్వాత కారణ శరీరం, తర్వాత చిదాభాస, ఈ మూడు కలిపితే జీవాత్మ. ఈ మరణించేటప్పుడు ఇంకా ఉపనిషత్తు చెప్తుంది, హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఒక నాడి తెరుచుకుంటుంది. ఏ నాడి అయితే ముఖ్యమైన నాడి తెరుచుకుంటుంది, ఆ నాడి, ఆ ప్రారంధము, రాబోయే శరీరము ఎటువంటిది అనేటటువంటి దానికి ముందుగానే ఒక మన సంచితంలో నుంచి కొంచెం ప్రారంధం స్టార్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఆ ప్రారంధం నెక్స్ట్ శరీరాన్ని, రాబోయే శరీరాన్ని నిర్ణయిస్తుంది. ఆ ప్రారంధమే అంటే ఇప్పుడు ఉన్న ప్రారంధం అయిపోయింది, స్థూల శరీరాన్ని వదిలిపెట్టేశాడు. నెక్స్ట్ ప్రారంధం, నెక్స్ట్ శరీరం, తర్వాత రాబోయే శరీరం ఎటువంటి తీసుకోవాలి అనేటువంటిది ఆ నూతన ప్రారంధం మొదలుపెట్టి ఈ జీవుడు ఏ నాడి ద్వారా ప్రయాణించాలి. ప్రాణం వదిలేటప్పుడు కన్ను ద్వారా వెళ్ళొచ్చు, ముక్కు ద్వారా వెళ్ళొచ్చు, చెవుల ద్వారా వెళ్ళొచ్చు. 9 రంధ్రాల్లో ఏ రంధ్రం గుండా అయినా కూడా ఆ ప్రాణం వెళ్ళొచ్చు. దానికి కూడా ఆ ప్రారంధమే డిసైడ్ చేస్తుందట. చేసి ఏ లోకానికి వెళ్ళాలనేది కూడా ఆ ప్రారంధమే డిసైడ్ చేస్తుంది. కనుక అటువంటి ఒక శ్లోకం కూడా చదివాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణవృత్తస్థాః అధో గచ్చంతి తామసాః. వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళ యొక్క ఊర్ధ్వగతియ లేక అధోగతియ లేక మధ్యమ గతి అనేది నిర్ణయం అవుతుంది. ఇవన్నీ కంటికి కనపడవు, శాస్త్రమే ప్రమాణం. మన కర్మలే మన యొక్క నెక్స్ట్ జీవితాన్ని నిర్ణయిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. లేకపోతే అనేక జీవరాశులు ఎందుకు అలా జీవించాలి, కష్టపడాలి? కొన్ని జీవరాశులు కష్టపడుతున్నాయి, కొన్ని జీవరాశులు సుఖపడుతున్నాయి. ఎందుకు ఉండాలి ఇటువంటి భేదం? అంటే వాటి కర్మలు, వాటి గుణం, అది కారణం. ముఖ్యంగా 3 కారణాలు చెప్పబడింది. దేనికి 3 కారణాలు అంటే ప్రయాణం, అంతకాల ప్రయాణం, దానికి 3 ముఖ్యమైన కారణాలు. మొదటిది అవిద్య. అవిద్య అంటే అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం మొదటి ముఖ్యమైన కారణం. ఈ ప్రయాణానికి కారణం ఏమిటంటే శాస్త్రం చదవకపోవడం, ఆత్మనని తెలుసుకోకపోవడం, జీవాత్మనని అనుకుంటూ ఉండడం, అది అజ్ఞానం. రెండవ ముఖ్యమైన కారణం ఏంటంటే కోరిక. వ్యక్తికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటాడు. అనేకమైన కోరికలు ఎలా తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు మనిషి. తాను చనిపోయిన తర్వాత కూడా ఉండాలని చెప్పి తన పేరు మీదనే అన్నీ రాసుకోవడం, స్థాపించడం, లేక పిల్లలకు కూడా తన పేరు పెట్టుకోవడం,
చూడండి, ఐడెంటిటీ అంటారు దాన్ని, అభిమానం. నేను ఉండాలి, నేను పోయిన తర్వాత కూడా నా ఇల్లు, నా పిల్లలు నన్ను అనుకోవాలని చెప్పి మళ్ళీ పిల్లలకు వాళ్ళ పేర్లు పెడతారు. మనవాళ్ళకి మనవరాళ్ళకి పెడతారు. తర్వాత ఆయనే పుట్టాడు, మళ్ళీ అమ్మమ్మే పుట్టింది మనవరాలుగా, ఆ తాతయ్యే పుట్టాడని కూడా అనుకుంటుంటారు చూడండి. ఎందుకంటే ఆ మనిషిని అందరితో వదిలిపెట్టరు. అంత ఐడెంటిటీ ఉంటుందంటే అభిమానం అంటాం దాన్ని. వ్యక్తికి ఆ యొక్క శరీరం మీద, ఆ పేరు మీద తాను ఐడెంటిటీ అనమాట. అభిమానం విపరీతంగా ఉంటుంది మనుషులకి. అందుకని దీనికి కారణం అహంకారం. ఆ కోరిక కలగడానికి కారణం అహంకారం. అహంకారం వలన ఆ కామం ఏర్పడుతుంది. వచ్చే జన్మలో కూడా నేను చూడండి, భర్త భార్య అనుకుంటారు, వచ్చే జన్మలో కూడా నువ్వే నా భార్య కావాలి, వచ్చే జన్మలో కూడా మీరే నా భర్త కావాలని కోరుకుంటారు. అది కోరికే కదా. ఒక జన్మే మిథ్య అయితే 7 జన్మలు ఇంకా రాబోయే జన్మలను కూడా కోరుకుంటారు. నదిలో స్నానం చేసేటప్పుడు ఇవే సంకల్పాలు చెప్పేది. అంటే తన అజ్ఞానాన్ని నిర్ధారణ చేసుకుంటాడు మనిషి. కన్ఫౌండెడ్ అనమాట. కన్ఫర్మ్డ్ అండ్ కన్ఫౌండెడ్. ఇదంతా మిథ్య అని తెలుసుకోవాల్సింది పోయి తనకు శరీరానికి, మనస్సుకి, తన సంబంధాలకి ఎంత సత్యత్వాన్ని ఇస్తాడంటే మనిషి, ఎంత చెప్పినా కూడా శాస్త్రం ఆ అభిమానంలో నుంచి మనిషి బయటికి రాలేనంత అభిమానం పెంచుకుంటాడు. అందుకనే గురువు చాలా శాస్త్రాన్ని బోధించినప్పటికీ కూడా మనిషికి అంత తొందరగా అభిమానం పోదు. అదే కారణం. కనుక రెండవది కామం, కోరిక. ఈ మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే కర్మ. ఎప్పుడైతే అవిద్య ఉంటుందో, అజ్ఞానం ఉంటుందో, కామం ఉంటుంది, కోరిక ఉంటుంది. ఎప్పుడైతే కోరిక ఉంటుందో, లేకపోతే ఉన్నతమైన లోకాలకు వెళ్ళాలనే కోరిక కూడా ఉంటుంది. ఆ కోరిక వలన ఏం చేస్తాడంటే కోరికలు తీర్చుకోవడానికి కర్మలు చేస్తాడు. స యదా కామో భవతి స తత్ కర్మ కురుతే. మంత్రమే మనం చదివాం. స యదా కామో భవతి తత్ క్రతుర్భవతి. సంకల్పం చేసుకుంటాడు, ఆ కోరిక తీరడానికి సంకల్పం చేసుకుంటాడు. యత్ క్రతుర్భవతి తత్ కర్మ కురుతే. ఆ సంకల్పం నెరవేరడం కోసం దాన్ని కర్మగా ఆచరిస్తాడు. యత్ కర్మ కురుతే తద్ అభిసంపద్యతే. ఏ కర్మ అయితే చేస్తాడో, ఏది పొందాలని చేస్తాడో దాన్ని పొందుతాడు. ఈ విధంగా మనిషి కామ కర్మ, కామ కర్మ ఫలం, ఇలా జీవితం గడుపుతూనే ఉంటాడు మనిషి అని చెప్పబడింది. ఇది చెప్పిన తర్వాత అజ్ఞాని గతి, ఇది సంసారి గతి. ఇప్పుడు ఇటువంటి కర్మ చేస్తే, ఎటువంటి కర్మ చేస్తే ఎటువంటి జన్మ వస్తుందని కూడా శాస్త్రంలో చెప్పబడింది. కనుక భగవంతుడికి మనం ఏం చేస్తామంటే మన కర్మని క్యాష్ అనమాట, కరెన్సీని ఆయనకి ఇస్తాం. పుణ్యకర్మ పాపకర్మలు చేసి ఆయనకి ఇస్తే ఆయన దానికి తగినట్లుగా మనకు జన్మనిస్తాడు. ఆయన కర్మఫల దాత. అందుకని ఇప్పుడు ఉపదేశాలను చదివాం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ దానంతట అదిగా ఫలాన్ని ఇవ్వలేదు. ఆ జడమైనటువంటి కర్మ భగవంతుడు మనకు దానికి తగినట్లుగా మనకు నెక్స్ట్ జన్మ లభిస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది. వివేకవంతుడైన వాడు ఏం చేస్తాడు? మోక్షకాంక్షి అయిన వాడు, సంసారగతి అయిపోయింది, ఇప్పుడు మోక్షగతి పొందాలనుకునే వ్యక్తి తాను జీవాత్మ కాదు పరమాత్మనని తెలుసుకుంటాడు. అతనికి ఈ అభిమానం, శరీరం మీద అభిమానం ఉండదు. ఇది సత్యం కాదు, ఇది దోషభూయిష్టమైనటువంటిది, ఇది చిదాభాస వలన, అహంకారం వలన ఏర్పడినటువంటి ఈ శరీరము, అభిమానం ఇవన్నీ కూడా ఆయనకి తెలిసిపోతాయి. దీని విషయం అంతా కూడా తెలిసిపోతుంది. తెలియడం వలన ఏమవుతుంది? ఉపనిషత్తు చెప్తుంది, ఈ జ్ఞాని ఆత్మకాముడు అవుతాడు. ఆత్మని తెలుసుకోవాలనే కోరిక. ఇందాక ఏం చెప్పాము? అజ్ఞానికి ఇల్లు, వాకిలి, పిల్లలు, తను, పేరు, ప్రఖ్యాతులు, వాటి మీద కామం. కానీ జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలనుకునేటట్టు వివేకవంతుడికి, జిజ్ఞాసుకి ఆత్మకాముడు అవుతాడు. ఆత్మకామ అంటే ఆత్మని పొందాలి అనేటువంటి కోరిక. ఈ ఆత్మకామం వలన ఏమవుతుంది? ఆప్తకామ, అన్ని కోరికలు తిరిగిపోతాయి. ఎప్పుడైతే ఆత్మని పొందుతాడో, పొందడం అంటే తాను పరమాత్మనని తెలుసుకుంటాడో, అప్పుడు అన్ని కోరికలు తీరినట్టే. ఆప్తకామ, ఎందుకంటే అన్నిట్లో నేనే ఉన్నాను,
ఆత్మగా. నాకు ఎక్కడ ఎవరెవరు ఏ కోరికలు తీరినా కూడా ఆత్మరూపంగా నేనే ఆ కోరికలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాను. అందువల్ల ఏదో ఒక్క శరీరంలో ఒక్క కోరికను తీర్చుకుంటూ లిమిటెడ్గా ఉండడం కాదు. అన్ని శరీరాలలోనూ నేనే ఉన్నాను, అన్ని శరీరాలలో నేనే అనుభవిస్తున్నాను అనుకునే వాడికి ఏ కోరిక తీరకుండా ఉంటుంది? ఆప్తకామ. కనుక ఆత్మకామ, ఆప్తకామ, తర్వాత నిష్కామ, తర్వాత అకామ. అంటే అటువంటి జ్ఞానికి ఆప్తకామ మొదటేమో ఆత్మకామ అవ్వాలి. అంటే దేహాత్మభావం నుంచి జీవాత్మభావానికి, జీవాత్మభావం నుంచి పరమాత్మభావానికి, పరమాత్మభావం నుంచి సర్వాత్మభావం, సర్వాత్మభావం నుంచి ఏకాత్మభావానికి రావాలి. ఇదంతా చెప్పడం ఒక సెకండ్, కానీ ఈ యొక్క జ్ఞానం కలగడానికి దశాబ్దాలు పట్టవచ్చు. ఆ వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి, యొక్క ప్రయత్నాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అనేక రూపాల్లో నేనే ఉన్నాను. సర్వం ఆత్మ ఇది, ఆత్మే నేనే అనేక నామరూపాల్లో ఉన్నాను అని జ్ఞానం పొందుతాడు. ఎంత ఆనందం చూడండి, ఎంత శాంతం. కానీ ఎప్పుడైతే అభిమానం ఉంటుందో మనిషికి, రాగ ద్వేషాలు, అభిమానం, శరీరం మీద తనది తాను, తన కుటుంబము, తన పిల్లలు, తన వాళ్ళు, తనది అనేటువంటి అభిమానం అది విపరీతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి దాంట్లో నుంచి బయటపడలేడు. అందుకనే వివేకవంతుడయ్యి వైరాగ్యాన్ని పొంది శాస్త్రాన్ని చదవాలి. ఆత్మకామ, ఆప్తకామ, నిష్కామ. ఆత్మకామం నుంచి ఆప్తకాముడయ్యి, ఆప్తకాముడయ్యి నిష్కాముడయ్యి, తర్వాత అకామం. అప్పుడు జ్ఞాని, పరిపూర్ణమైన జ్ఞాని అవుతాడు అని చెప్పబడింది. అతనికి ఈ సంచితం అంతా కూడా దహించబడుతుంది. సంచితం అంతా మిథ్య, సంచిత కర్మ అంతా మిథ్య అని తెలిసిపోతుంది. ప్రారబ్ధ కర్మమేమో ఎగ్జాస్ట్ అయిపోతుంది, అనుభవిస్తాడు, దానికి అతన్ని ఏమీ చెయ్యదది. తర్వాత ఆగామి కర్మ దగ్గరికి రాదు అని తత్వబోధలో కూడా చూసాం. కనుక అటువంటి జ్ఞాని ఈ విధంగా కామః నాస్తి, అవిద్య నాస్తి, కర్మ అపి ఆభాసః ఇవ. ఆ కర్మలు చేసినా కూడా అది పరిపూర్ణత కోసం చేయడు, అవుట్ ఆఫ్ పరిపూర్ణత. అది దానికోసం లోక కళ్యాణంగా చేస్తాడు. ఉపనిషత్తు ఏముంటుంది? న తస్య ప్రాణాః ఉత్క్రామంతి. అటువంటి జ్ఞాని ప్రాణములు ప్రయాణించవు అని చెప్పబడింది. కనుక అతని స్థూల శరీరం విరాట్లో లీనమైపోతుంది. జ్ఞాని యొక్క సూక్ష్మ శరీరం హిరణ్య గర్భలో లీనమైపోతుంది. జ్ఞాని యొక్క కారణ శరీరం అంతర్యామిలో లీనమైపోతుంది. కనుక జ్ఞాని బ్రహ్మగా ఉంటాడు పారమార్థిక దృష్ట్యా. జ్ఞాని ఈశ్వరుడిగా, పరమాత్మగా ఉంటాడు వ్యావహారిక దృష్ట్యా. కనుక జీవన్ముక్తుడు ఏ విధంగా ఉంటాడు అనేటువంటిది చెప్పబడింది. ఉదాహరణ, సర్ప, పాము కుసుం అంటారు సరే, కుబుసం, కుసుం కాదు, కుబుసం. కుబుసం అంటే దాని యొక్క చర్మం. ఆ చర్మాన్ని వదిలిపెట్టి ఆ పాము దాన్ని చూస్తుంది దూరంగానే, దానితో ఒకటవ్వదు, అది నేను అని అనుకోదు. జ్ఞాని కూడా 3 శరీరాలని పాము కుబుసం వదిలిపెట్టినట్టుగా వదిలిపెడతాడంటే ఎట్లా వదిలిపెడతాడు? పాము కుబుసం అయితే అక్కడ విడివిడిగా చూస్తాం రెండుగా. ఇక్కడ జ్ఞాని పాము కుబుసంలాగా అంటే వదిలిపెడతాడంటే అవి ప్రకృతి, మాయ, మ్యాటర్ అని తెలుసుకుంటాడు, అది మిథ్య అని తెలుసుకుంటాడు, వ్యావహారిక సత్యం అని తెలుసుకుంటాడు, తనను పరమార్థిక సత్యంగా సత్ చిత్ స్వరూపంగా తెలుసుకుంటాడు. అది అర్థం అక్కడ. అందుకని పాము కుబుసం దృష్టాంతం చెప్పబడింది. తర్వాత విదేహముక్తిని పొందుతాడు. రాగద్వేషాలు వదిలిపెట్టేసి తాను విదేహముక్తిని పొందుతాడు. చివరిగా జీవన్ముక్తి, జీవించి ఉండగానే తాను పరమాత్మనని తెలుసుకుంటాడు. ఆ ప్రారంభం ఎంతకాలం ఉంటుందో అంతకాలం జీవిస్తాడు. ఉండి జ్ఞానిగా ఉంటూ లోక కళ్యాణం కోసం పుస్తకాలైనా రాయొచ్చు, లేకపోతే ఉపన్యాసం చెప్పవచ్చు, శ్రవణం చేయడానికి ఇచ్చ ఉన్న వాళ్ళకి ఆయన బోధన చేస్తారు,
ప్రారంధం ఉండడం వలన జ్ఞాని లోక కళ్యాణానికి ఈ యొక్క ఆ, జిజ్ఞాసులకు కానీ ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం కోసం అనేక విధాలుగా తన శక్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తాడు జ్ఞాని. అంటే జ్ఞాని మోక్షం పొందిన తర్వాత కూడా జీవిస్తాడు అని అర్థం అక్కడ. కానీ మనం ఏమనుకుంటాం, మామూలుగా అందరూ ఏమనుకుంటారు, మోక్షం రాగానే చనిపోతాడు అనుకుంటారు. అలా చనిపోడు. మనిషి జ్ఞానం వచ్చిన తర్వాత, జీవన్ముక్తుడైన తర్వాత కూడా ఆ ప్రారంధం ఇంకా కొంతసేపు ఉంటుంది. ఎంతకాలం ఉండాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. కనుక శరీరం వదలడమా ఎప్పుడు వదలడం అనేది మన చేతుల్లో లేదు. కానీ మనిషికి భయం ఉంటూనే ఉంటుంది. అంత నమ్మకం కూడా ఉండదు మనకు. చూడండి, ప్రాణం ఎప్పుడు పోవాలో ఆల్రెడీ డిసైడెడ్. అది పొమ్మంటే పోదు, ఉండమంటే ఉండదు. అది శరీరంలో ఎప్పుడు వదిలిపెట్టాలో అప్పుడు వదిలిపెడుతుంది. కనుక ఈ యొక్క 1 నుంచి 6 మంత్రాల వరకు అజ్ఞాని గతి చెప్పబడింది. 1 నుంచి 5 మంత్రాల వరకు 4వ బ్రాహ్మణంలో 1 నుంచి 5 వరకు అజ్ఞాని గతి. 6 నుంచి 7 మంత్రాల వరకు 4, 6, 7 మంత్రాలు, 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో 6, 7 మంత్రాలు జ్ఞాని గతి గురించి చెప్పబడినాయి. చాలా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణం. తర్వాత 8 నుంచి 21 వరకు ఏం చెప్పబడింది అంటే 14 ఋగ్మంత్రాలు చెప్పబడినాయి. బృహదారణ్యక ఉపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందినది. శుక్ల యజుర్వేదీయ ఉపనిషత్తు ఋగ్వేద మంత్రాలని మనకు ఉల్లేఖిస్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాయి? 14 మంత్రాలలో చాలా ముఖ్యమైన మంత్రాలు. ఆత్మస్వరూపం గురించి చెప్పబడింది. యాజ్ఞవల్కుల వారు అని చెప్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఉపనిషత్తు చెప్తుందని అనుకోవచ్చు. ఆత్మస్వరూపం ఏమిటి ఒకటి. తర్వాత జ్ఞాన ఫలం, జ్ఞానం యొక్క ఆత్మజ్ఞానం వలన ఏమిటి ఫలం, ఎందుకండి వినాలి క్లాసు, ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే ఆ జ్ఞాన ఫలం చదివితే తెలుస్తుంది మనకి ఎందుకు వినాలి. ఈ యొక్క ఉపనిషత్తులు, వేదాంతం తరగతులు ఎందుకు వినాలి అంటే మనకు తెలుస్తుంది. ఆత్మస్వరూపం ఏమిటో చెప్పబడింది, జ్ఞానం యొక్క ఫలం ఏమిటో చెప్పబడింది, తర్వాత జ్ఞాన మహిమ గురించి కూడా చెప్పబడింది. ఈ జ్ఞానం పొందడం వలన ఏమిటి మహిమ అన్నారు. స్వరూపం ఏమిటి, ఏం చెప్పబడింది ఆ మంత్రంలో అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పబడింది. జీవ బ్రహ్మైవ న పరః న అపరః. ఈ బ్రహ్మమే సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మనం చూసేదన్నీ కూడా అవన్నీ కూడా వ్యావహారిక సత్యం, వాస్తవం కాదు. ఈ జీవాత్మను అనుకుంటున్న నేను వాస్తవంగా పరమాత్మని. అది తెలియకపోవడం వలన ఏమవుతున్నదంటే దుఃఖపడుతున్నాం, బాధపడుతూ దిగులు పడుతూ చింతతో మనిషి కాలం గడుపుతాడు అజ్ఞానం వలన. అది దురదృష్టకరం అంటుంది శాస్త్రం. అది వాడికి తెలియదు కదా. కలగనేవాడికి కలని తెలుస్తుందా? కలగనేవాడికి కలలో పీడకల చూస్తున్నాడండి. పీడకలలో అది కలనే వాడికి తెలుస్తుంది, తెలియదు. ఆ పీడకల్లో భయపడతాడు, అరుస్తాడు, అనేకంగా గందరగోళంలో ఉంటాడు. ఎందువలన అంటే కలగనేవాడికి కళ్ళ కాదు అని చెప్పాను. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్న వ్యక్తికి వ్యావహారిక ప్రపంచం సత్యం, వాడికి అది మిథ్యా కాదు, అది కళ్ళ కాదు. అజ్ఞానం ఉన్నంతసేపు ఈ జగత్ సత్యం అనిపిస్తుంది, ఈ శరీరం సత్యం అనిపిస్తుంది, ఈ మనుషులు ఈ బంధాలన్నీ కూడా పరమసత్యం అనిపిస్తాయి. జ్ఞానికి మాత్రమే ఇది కళ లాంటిదని తెలుస్తుంది. ఎలాగైతే వ్యక్తి స్వప్నంలో నుంచి బయటపడతాడో, నిద్ర మేలుకుంటాడో, అప్పుడే స్వప్నము సత్యం కాదని తెలుస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే వ్యక్తి తన నిజస్వరూపానికి మేలుకుంటాడో, తాను పరమాత్మనని తెలుసుకుంటాడో,
అప్పుడు ఈ వ్యావహారిక జగత్తంతా కూడా ఈ బంధాలు, మనుషులు, వ్యక్తులన్నీ కూడా స్వప్నం లాంటిదని తెలుసుకుంటాడు. చూడండి, ఉదాహరణకి ఒకవేళ అనుకుందాం, స్వప్నంలో మనిషికి నేను కలగంటున్నానని తెలిసిందనుకోండి, ఎట్లా ఉంటుంది? ఊహిద్దాం, తెలియదు. ఒకవేళ తెలిసిందే అనుకోండి, కలగనేవాడికి నేను కలగంటున్నాను అనుకుంటూ తెలిసి కలగంటే ఎట్లుంటుంది? పీడకలైనా కూడా ఇది కలే కదా అని బాధించదు. హైపోథెటికల్, అభ్యుపేత్యవాద అనుకుందాం. కనీసం కలగనేవాడికి కలలో నేను కలగంటున్నానని తెలిస్తే ఆ పీడకల వల్ల బాధపడతాడా? పడడు. ఎందుకని? అది కల అని అతనికి తెలుసు. అదేవిధంగా జ్ఞానికి ఈ వ్యావహారిక ప్రపంచంలో ఉంటున్నప్పటికీ కూడా, వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా, ఆత్మ జ్ఞానం వలన, పరమాత్మని తెలుసుకోవడం వలన ఈ వ్యావహారిక ప్రపంచం అంతా కూడా కల లాంటిదే అని చెప్పి వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఆయనకి డ్రామా లాంటిది జ్ఞానికి. ఆయన జ్ఞాని అనుకో, నేను జ్ఞానిని, నాకు ఈ యొక్క ప్రపంచం కల లాంటిదే అని తెలుసుకోవాలి. మాండుక్య కారికలో గౌడపాదాచార్యుల వారు అదే కదా చెప్పారు. స్వప్నం ఉన్నారు, నీకు కళ అది స్వప్నం ఎట్లాగో ఇది కూడా స్వప్నమే. రెండవ స్వప్నం. 2 కళలు ఉన్నాయండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు వచ్చేటటువంటి కళ ఒకటి, జ్ఞానం పొందిన తర్వాత ఈ వ్యావహారిక అనుభవాలు, వ్యావహారిక వ్యవహారం అంతా కూడా కళ లాంటిదే అని జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే శాస్త్రం క్షుణ్ణంగా, చక్కగా, పద్ధతిగా, శ్రద్ధతో చదువుతారో వాళ్ళకి మాత్రమే, అందరికీ కాదు. అది విషయం చెప్పబడింది. 8 నుంచి 21 వరకు జ్ఞాన ఫలం ఏం చెప్పబడింది అంటే, ఇంతవరకు చెప్పింది స్వరూపం, జ్ఞాన స్వరూపం. జ్ఞాన ఫలం ఏమిటంటే జీవన్ముక్తి, విదేహముక్తి అని చెప్పబడింది. తర్వాత మహిమ. ఈ జ్ఞానం వలన ఏమిటి మహిమ అంటే, మనిషి జన్మ ఎత్తినందుకు సార్థకత, అది మహిమ. లేకపోతే మనిషిగా ఎందుకు పుట్టాలండి? అన్ని కోట్ల జీవరాశులు ఉంటే ఏదో ఒకటిగా పుట్టచ్చు కదా. వాటికి జ్ఞానం రాదు, ఆస్కారం లేదు. నేను మనిషిగా పుట్టి కూడా ఆస్కారం ఉండి మనకు పొందే అవకాశం ఉన్నప్పుడు పొందకపోతే ఎంత దురదృష్టం. కనుక మహిమ ఏంటంటే, ఈ శాస్త్రం చదవడం వలన నా మనిషి జన్మని నేను సార్థకం చేసుకున్నాను అని అర్థం. కృతకృత్యుణ్ణైనాను అని అర్థం. అది మహిమ అంటే. తర్వాత ఇది 8 నుంచి 21వ మంత్రం వరకు 14 ఋగ్మంత్రాలు చెప్పబడినాయి. తర్వాత 22 నుంచి 25వ మంత్రం వరకు, అంటే 4వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణంలో 22వ మంత్రం నుంచి 25 వరకు మన జీవితాన్ని ఆధ్యాత్మిక ప్రయాణంగా ఎలా మార్చుకోవాలి, ఆధ్యాత్మిక ప్రయాణంగా ఎలా మార్చుకోవాలి. ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, లోకల్ ప్రయాణాలన్నీ కూడా. అందరికీ చాలా ప్రయాణాలు చేయాలంటే చాలా ఇష్టం. బుక్ చేసుకొని ఫ్లైట్స్, ట్రైను, బస్సు రకరకాలుగా వెళ్ళడం అంటే చాలా ఆనందం. శాస్త్రం చెప్తుంది, ఆధ్యాత్మిక ప్రయాణం చేయని ఆయన ఈ ప్రయాణాలన్నీ ఎంతకాలం చేస్తావు అని మనకి ఇక్కడ చెప్తుంది. వేదం చెప్తున్నది ఏమని? వైదిక మార్గాన్ని అనుసరించు. వైదిక మార్గం అంటే ఏమిటి? బ్రహ్మచర్య ఆశ్రమంలో శాస్త్రం చదువు. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏవో చదువుతున్నారు అందరూ, శాస్త్రం తప్ప. శాస్త్రం అంటే ఏదో ముసలితనం, ముసలి వాళ్ళకి అనుకుంటుంటారు. ముసలితనంలో చదవాలి, ముసలి వాళ్ళకి కాదు అది. బ్రహ్మచర్య ఆశ్రమంలోనే భగవద్గీత చదవాలి, ఉపనిషత్తులు చదవాలి. 25 సంవత్సరాల లోపల కనీసం పారాయణం చేసేసి వదిలిపెట్టాలి అన్నిటినీ కూడా. తర్వాత శాస్త్ర విద్య చదివిన తర్వాత మోక్షం గమ్యంగా పెట్టుకోవాలి. అప్పుడే బ్రహ్మచర్య ఆశ్రమంలోనే. ఏ తల్లిదండ్రులు మా పిల్లలు మోక్షాన్ని పొందాలని ఏ తల్లి అయితే ఆశిస్తుందో, దానికోసం తీవ్రంగా పనిచేస్తుందో, అప్పుడు ఆ యొక్క పుత్రుడు కానీ పుత్రికి కానీ మోక్షాన్ని పొంది తీరుతారు. ముందు తల్లి సంకల్పం చేసుకోవాలి కదా. తాత్కాలికంగా వాళ్ళకి వస్తుందో రాదో అనండి, వస్తే బాగుంటుంది అనకూడదు, వచ్చి తీరాలి అంతే. నా పిల్లలు ఈ మోక్షాన్ని పొంది తీరాలి అని సంకల్పం చేసుకొని దానికి తగినట్లుగా వాళ్ళకి ఏమి
ఇవ్వాలో అది ఇవ్వాలి. అది నిజమైనటువంటి తల్లి యొక్క బాధ్యత. మానవుడిగా పుట్టిన తర్వాత, మనిషిగా పుట్టిన తర్వాత. అందుకని బ్రహ్మచర్య ఆశ్రమంలోనే మోక్షమే గమ్యంగా ఉంచుకోవాలి అని చెప్తుంది ఉపనిషత్తు. తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత యజ్ఞాలు, యాగాలు, దానాలు చేయడం నేర్చుకోవాలి. పంచమహాయజ్ఞాలు చేయడం. అలా చేయడం వలన యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని చదివాం. యజ్ఞదానం గృహస్థాశ్రమంలో. ఇది వైదిక మార్గం. 4-4-22 అనే మంత్రం చాలా ముఖ్యమైనటువంటిది. 21 నుంచి 8, 22 నుంచి 25 అని చెప్పాను కదా. ఆ 22వ మంత్రం చాలా పెద్దది. యజ్ఞేన దానేన తపస అనాశకేన. బాగా దానం చేయడం నేర్చుకోవాలి. దానం దానం దానం. ఎక్కడికి వెళ్ళినా కూడా టూర్ అంటాం. టూర్ అనకూడదు, యాత్ర అనాలి. యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ దానం చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో త్యాగ గుణం పెరుగుతుంది. కనుక దాన గుణం బాగా ఎంత ఉంటే అంత త్వరగా మనకు సాధన చతుష్టయ సంపత్తి లభిస్తుంది. అందుకని పిల్లలకి బాగా దానం ఇవ్వడం అలవాటు చేయాలి. కనీసం అలా చేస్తే వాళ్ళకి ఆ సంస్కారం మంచి చిత్తశుద్ధి వస్తుంది వాళ్ళకి. లెక్క గృహస్థాశ్రమంలో దానం చేయడం, యజ్ఞాలు చేయడం, పూజలు పునస్కారాలు చేయడం చేయాలి. అది అయిన తర్వాత ఉపాసనా యోగం తీసుకోవాలి. వానప్రస్థాశ్రమంలో పనులు తగ్గించుకోవాలి. ఇంకా వెనకట్లాగా 50 ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థ అని అర్థం. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా చాలు, తిరిగింది. బొంగరంలాగా తిరుగుతారు చూడండి, తిరుగుతూనే ఉంటుంది. అది ఆగిపో, చాలు, స్పీడ్ తగ్గించు అని అర్థం. అహంకారం, మమకార, రాగ, ద్వేషాలన్నీ తగ్గాలి మనిషికి. అవి తగ్గినాయంటే మనిషికి ఏం చేయాలి? తపస అనాశకేన అని చెప్పింది మంత్రం. తపస్సు చెయ్యి. తపస్సు అంటే ఇక్కడ ఏమిటి? ధ్యానము, జపము, భగవత్ చింతన, శాస్త్ర శ్రవణం, అవన్నీ గడపాలి మనిషి సమయాన్ని. ప్రాపంచిక విషయాలని తగ్గించుకోవాలి అని అర్థం. 4వ భాగం ఏంటి? సన్యాసం. జ్ఞానయోగాన్ని స్వీకరించి. కర్మయోగము, ఉపాసనా యోగము, జ్ఞానయోగం. మొదట బ్రహ్మచర్య ఆశ్రమంలో శాస్త్రశ్రవణం. శాస్త్రశ్రవణం అంటే పారాయణం. జీవిత గమ్యం మోక్షం అని తెలుసుకోవడం. తర్వాత మోక్షాన్ని పొందడానికి సాధన కర్మయోగము, గృహస్థాశ్రమం. 2వ సాధనం వానప్రస్థాశ్రమం, ఉపాసనా యోగం. తర్వాత 4వ మెట్టు ఏంటంటే జ్ఞానయోగం. సన్యాస ఆశ్రమ ద్వారా. బాహ్య సన్యాసం తీసుకోలేకపోయినా కనీసం ఆంతర సన్యాసం. కొంతమంది బాహ్య సన్యాసం తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. అయినప్పటికీ కూడా పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. కొంతమంది మాత్రం మాకు పుత్రులు వద్దు, ధనము వద్దు, లోకాలు అక్కర్లేదు, మాకు ఆత్మ కావాలి, ఆత్మలోకమే మా లోకం అని వాళ్ళు నేతి ఇది అంటే ఇది కాదు అని చెప్పి ఆ యొక్క సంసారం మొత్తాన్ని త్యజించి వాళ్ళు ఈ యొక్క సన్యాస మార్గానికి వస్తారు కొంతమంది. అలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది. గృహస్థుడిగా ఉంటూ వానప్రస్థానికి వచ్చి త్వరగా మోక్ష పొందడానికి జ్ఞాన మార్గానికి రావాలి. అలా వచ్చినా సరే, లేదా నేరుగా సన్యాసం తీసుకున్నా సరే, అది వారి వారి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత జనక మహారాజు ఏం చెప్తాడో చివర్లో అంటే, తనను తాను ఫుల్గా అర్పించుకుంటాడు. నేను మీకు దాసుణ్ణి అంటాడు. నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను, ఇటువంటి మీ జ్ఞానాన్ని మీరు నాకు ఇచ్చారు అని ఆ తన ఐడెంటిటీని మొత్తాన్ని తనను దాసోహంగా చేయడం అంటే ఏమిటి? యాజ్ఞవల్క్యుడికి తనను తాను అర్పించుకోవడం అంటే తన ఇండివిడ్యువాలిటీని వదిలేశాడు. విదేహరాజు అయిపోయినాడు ఆయన. అంతటితో ఆపలేదు. నా యొక్క విదేహ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా మీ యొక్క పాదాక్రాంతం చేస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత వైరాగ్యం. అది గురుభక్తి అంటే. అంతటిని నేను మీకు ఇచ్చేస్తున్నాను, నేను మీ దాసుణ్ణి అన్నాడు.
మీ దాసుడిని అంటే ఏమిటి? దాసుడిని మనం ఏం చేస్తాం? ఉపయోగించుకుంటాం, సర్వెంట్ని. అలాగే నేను మీ సర్వెంట్ని, నన్ను ఉపయోగించుకోండి, మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నా సరే అని తనను తాను సమర్పించుకున్నాడు అని చెప్పి జనక మహారాజు అంత గొప్ప వ్యక్తిత్వాన్ని మనకు బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. అష్టావక్ర గీతలో కూడా చెప్పబడింది. కనుక జనక మహారాజు గృహస్థులందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణ. ఇంకా మనకి ఎప్పుడెప్పుడైతే సందేహం వస్తుందో, భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ జనకాదయ అని చెప్పి ఉపయోగిస్తారు పదం, కానీ మనకు అది గుర్తుండదు. ఏమండి, మేము గృహస్థాశ్రమంలో ఉన్నామండి, మాకు కష్టం అండి అంటాం. వాడిని గుర్తు చేసుకోలేము మనం, జనక మహారాజుని. కనుక ఈ యొక్క బ్రాహ్మణంలో, బృహదారణ్యకంలో జనక మహారాజు యాజ్ఞవల్కుల సంవాదం చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని మనకు తెలుస్తుంది. ఇది ఇంతటితో ఈ బ్రాహ్మణం అయిపోయింది. 2 మాటలు ఇందులో అమరహ అమృత అని చెప్పి 25వ మంత్రంలో అమరహ అన్నా కూడా మరణం లేదు అని అర్థం, అమృత అన్నా కూడా మరణం లేదు అని అర్థం. ఒకే అర్థం ఉన్నటువంటి 2 పదాలు ఎందుకు వాడబడినాయి అనే దానికి వ్యాఖ్యానకర్తలు చెప్తారు. ఏమని అంటే, స్థూల శరీరం నశించిపోతుంది, మరణం ఉన్నది దానికి, అది సహజంగానే నశిస్తుంది, మనం ఏం చెయ్యక్కర్లేదు, దానంతట అదే చిన్నగా నశించిపోతుంది. కానీ కారణ శరీరం నశించదు. ప్రళయంలో కూడా కారణ శరీరం ఉంటుంది, ప్రళయంలో కూడా కారణ శరీరం నశించదు అన్నారు. కానీ కారణ శరీరం ఎప్పుడు నశిస్తుంది అని అంటే, అమరహ అనే దానికి ఆత్మకి నాశం లేదు, ఆత్మకు నాశం లేదు. 2 రకాలైనటువంటి నాశం అంటే, కాలతః నాశం ఒకటి, జ్ఞానం వలన కలిగే నాశం ఒకటి. 2 రకాలైనటువంటి నాశం. ఈ నాశం అంటే నశించడం. కాలం వలన స్థూల శరీరం నశిస్తుంది, ఆత్మజ్ఞానం వలన కారణ శరీరం కూడా నశిస్తుంది. కారణ శరీరం నశించినప్పుడు సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంటుంది? ఇంకా సూక్ష్మ శరీరం కారణ శరీరంలోనే కదా ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానం వలన అవిద్య పోతుంది, అవిద్య పోవడం వలన కారణ శరీరం నశించినప్పుడు సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది. కనుక అమరహ అని అర్థం. ఆత్మకు కాల నాశం లేదు, కానీ కారణ శరీరానికి కాలనాశ ఉన్నది. ఎటువంటి కాలనాశం అంటే, ఆత్మజ్ఞానం వలన అది నశిస్తుంది అని అర్థం. అమృత అంటే కారణ శరీరం కాలం వలన నశించదు, జ్ఞానం వలన నశిస్తుంది అని చెప్పాం. స్థూల శరీరం కాలం వలన నశిస్తుంది, కాలనాశ. కారణ శరీరం జ్ఞాననాశ అన్నారు. ఆత్మ ఎప్పుడైతే ఈ కారణ శరీరం నశిస్తుందో అప్పుడు ఆత్మ అమరహ అని చెప్పాం. ఆత్మకు కాలనాశము లేదు, జ్ఞాననాశము లేదు అని అర్థం. ఇక్కడ అమరహ అమృత అంటే స్థూల శరీరానికి కాలనాశ ఉంది, ఆత్మకు కాలనాశ లేదు. కాలం వలన నశించదు ఆత్మ, అందుకని అమరహ. కారణ శరీరానికి ఆత్మజ్ఞానం వలన నాశం ఉన్నది, కానీ ఆత్మకు జ్ఞానం వలన ఎటువంటి నాశం ఉండదు, అంటే అమృత అన్నారు. ఆత్మకు జ్ఞానం వలన నాశం ఉండదు. అంటే కాలనిమిత్త నాశ సాన్వయ నాశ అంటారు. కాలనిమిత్త నాశ సాన్వయ నాశ. జ్ఞాన నిమిత్త నాశ నిరన్వయ నాశ. కనుక ఆత్మకి సాన్వయ నాశము లేదు, నిరన్వయ నాశము లేదు. అది అర్థం. ఇక్కడ చాలా టెక్నికల్ పోర్షన్ ఈ 2 పదాలు కూడా. ఇవన్నీ కూడా ఎంతోమంది వ్యాఖ్యానకర్తలు ఇంకా సబ్ కమెంటరీస్ రాసి మనకు ఇవన్నీ అందించారు. మనమేమో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ శరీర పోషణకే సమయం సరిపోతుంది మనకు. ఆత్మజ్ఞానం వలన
మనిషి ఇంతటి ప్రయోజనాన్ని పొందుతాడు అని, పరిపూర్ణతను పొందుతాడు అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు ముగిస్తారు. ఇంతటితో బృహదారణ్యకోపనిషత్తు పూర్తి చేస్తున్నాం. 5-6 బ్రాహ్మణాలు వైదిక పరమైనటువంటి కర్మల కనుక, యజ్ఞయాగాదులు, ఉపాసనలు కనుక ఆ భాగాలు తీసుకోవడం లేదు. వినాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పినప్పుడు నేను పూర్ణంగా మొత్తంగా చెప్పాను. అన్ని భాగాలు తీసుకోవడం జరిగింది. ప్రతి మంత్రము చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో. కానీ తెలుగులో ఇంకా అన్నీ తీసుకోవాలంటే, అన్ని మంత్రాలు తీసుకోవాలంటే ఇంకొక 6-7 ఏళ్ళు చదవాలి మనం. అందుకని వేదాంతపరమైనటువంటి భాగాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా లభిస్తున్నాయి. వినదలుచుకున్న వాళ్ళు వినవచ్చు. ఇంతటితో మనం ఉపనిషత్తుల బోధని నేను సమాప్తం చేస్తున్నాను. మీకు కూడా ఉపనిషత్తుల శ్రవణం పూర్తి అయినట్లే. అంటే 10 ఉపనిషత్తులు ఈశకేన కఠ ప్రశ్న ముండమాండుక్యతిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా 10 ఉపనిషత్తులు చదివాం. ఇంకొక ఉపనిషత్తు ఎక్స్ట్రా చదివాం, కైవల్య ఉపనిషత్తు. మొత్తం 11 ఉపనిషత్తులు చదివాం మనం. చాలా కాలం పట్టింది. దీనికి గురు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం, శాస్త్రమాత అనుగ్రహం, అంతకంటే ఇవన్నీ ఉండడం, అందులో తెలుగులో చెప్పడం నాకు చాలా ఆనందదాయకం. మీరందరూ కూడా ఇన్ని ఉపనిషత్తులు నేను చెప్పి పూర్తి చేసే వరకు వింటున్నందుకు చాలా సంతోషం. ఇంతటితో ఉపనిషత్తుల బోధనని ముగిస్తున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.